సంఖ్యాకాండము 15వ అధ్యాయము. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, నేను మీకిచ్చుచున్న దేశ నివాసములలో మీరు ప్రవేశించిన తరువాత యెహోవాకు ఇంపైన సువాసన కలుగునట్లుగా గోవులలోని దానినే కాని గొర్రె మేకలలోని దానినే కాని దహన బలిగానైనను తెచ్చి మ్రొక్కుబడి చెల్లించుటకనియో స్వేచ్ఛార్పణగాననియో నియామక కాలమందు అర్పించునది అనియో దేనినైనను మీరు అర్పింపగోరిన ఎడల యెహోవాకు ఆ అర్పణము నర్పించువాడు 30 నూనెతో కలుపబడిన 2 పళ్ల పిండిని నైవేద్యముగా తేవలెను. ఒక్కొక్క గొర్రె పిల్లతో కూడా దహన బలిమీదనేమి పోయుటకై 30 ద్రాక్షారసమును పానార్పణముగా సిద్ధపరచవలెను. పొట్టేలుతో కూడపడి నూనెతో కలుపబడిన 4 పళ్ల పిండిని నైవేద్యముగా సిద్ధపరచవలెను. పడి ద్రాక్షారసమును పానార్పణముగా తేవలెను. అది యెహోవాకు ఇంపైన సువాసన. నీ మ్రొక్కుబడిని చెల్లించుటకైనను యెహోవాకు సమాధాన బలి నర్పించుటకైనను నీవు దహన బలిగానైనను కోడెదూడను సిద్ధపరచిన ఎడల ఆ కోడెతో కూడపడిన్నర నూనె కలుపబడిన 6 పళ్ల గోధుమ పిండిని నైవేద్యముగా అర్పింపవలెను. మరియు యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా పడిన్నర ద్రాక్షారసమును పానీయార్పణముగా తేవలెను. ఒక్కొక్క కోడెతో కూడను ఒక్కొక్క పొట్టేలుతో కూడను గొర్రెలలోనిదైనను మేకలలోనిదైనను ఒక్కొక్క పిల్లతో కూడను అలాగు చేయవలెను. మీరు సిద్ధపరచు వాటి లెక్కను బట్టి వాటి లెక్కలో ప్రతిదానికిని అట్లు చేయవలెను. దేశములో పుట్టిన వారందరూ యెహోవాకు ఇంపైన సువాసన గల హోమార్పణమును తెచ్చునప్పుడు అలాగుననే చేయవలెను. మీ యొద్ద నివసించు పరదేశిగాని మీ తరతరములలో మీ మధ్యనున్నవాడెవడు గాని యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము అర్పింపగోరినప్పుడు మీరు చేయునట్లే అతడును చేయవలెను. సంఘమునకు అనగా మీకును మీలో నివసించు పరదేశికిని ఒక్కటే కట్టడ, అది మీ తరతరములకుండు నిత్యమైన కట్టడ. యెహోవా సన్నిధిని మీరున్నట్లే పరదేశియు ఉండును. మీకును మీ యొద్ద నివసించు పరదేశికిని ఒక్కటే ఏర్పాటు, ఒక్కటే న్యాయవిధి ఉండవలెను. యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, నేను మిమ్మును కొనిపోవుచున్న దేశములో మీరు ప్రవేశించిన తరువాత మీరు ఆ దేశపు ఆహారమును తినునప్పుడు ప్రతిష్ఠార్పణమును యెహోవాకు అర్పింపవలెను. మీరు మీ మొదటి పిండి ముద్ద రొట్టెను ప్రతిష్ఠార్పణముగా అర్పింపవలెను. కళ్ళపు అర్పణము వలె దాని అర్పింపవలెను. మీ తరతరములకు మీ మొదటి పిండి ముద్దలో నుండి ప్రతిష్ఠార్పణమును యెహోవాకు అర్పింపవలెను. యెహోవా మోషేతో చెప్పిన ఈ ఆజ్ఞలన్నిటిలో అనగా యెహోవా ఆజ్ఞాపించిన దినము మొదలుకొని అటుపైన మీ తరతరములకు యెహోవా మోషే ద్వారా మీకు ఆజ్ఞాపించిన వాటిలో పొరబాటున దేనినైనను మీరు చేయకపోయినప్పుడు అది సమాజమునకు తెలియబడని ఎడల సర్వ సమాజము యెహోవాకు ఇంపైన సువాసనగా నుండుటకై దహన బలిగా ఒక కోడెదూడను, విధి చొప్పున దాని నైవేద్యమును దాని పానీయార్పణమును పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సిద్ధపరచవలెను. యాజకుడు ఇశ్రాయేలీయుల సర్వ సమాజము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. తెలియకయే దాని చేసెను గనుక క్షమింపబడును. వారు పొరబాటున చేసిన పాపములను బట్టి తమ అర్పణమును అనగా యెహోవాకు చెందవలసిన హోమమును పాప పరిహారార్థ బలిని యెహోవా సన్నిధికి తీసుకొని రావలెను. అప్పుడు ఇశ్రాయేలీయుల సర్వ సమాజమేమి వారి మధ్యను నివసించు పరదేశి ఏమి క్షమాపణ నొందును. ఏలయనగా ప్రజలందరూ తెలియకయే దాని చేయుట తటస్థించెను. ఒకడు పొరబాటున పాపము చేసిన ఎడలవాడు పాప పరిహారార్థ బలిగా 7 ఏడాది ఆడుమేక పిల్లను తీసుకొని రావలెను. పొరబాటున యెహోవా సన్నిధిని దాని చేసెను గనుక తెలియకయే పాపము చేసిన వాని నిమిత్తము యాజకుడు ప్రాయశ్చిత్తము చేయును. వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుట వలన వాడు
క్షమాపణ నొందును. ఇశ్రాయేలీయులలో పుట్టినవాడే గాని వారి మధ్యను నివసించు పరదేశియే గాని పొరబాటున ఎవడైనను పాపము చేసిన ఎడల వానికిని మీకును విధి ఒక్కటే ఉండవలెను. అయితే దేశమందు పుట్టినవాడే గాని పరదేశియే గాని ఎవడైనను సాహసించి పాపము చేసిన ఎడల వాడు యెహోవాను తృణీకరించిన వాడగును గనుక అట్టివాడు నిశ్చయముగా జనులలో నుండకుండా కొట్టివేయబడును. వాడు యెహోవా మాటను అలక్ష్యము చేసి ఆయన ఆజ్ఞను మీరినందున నిశ్చయముగా కొట్టివేయబడును. వాని దోషశిక్షకు వాడే కారకుడు. ఇశ్రాయేలీయులు అరణ్యములో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమున కట్టెలి ఏరుట చూచిరి. వాడు కట్టెలి ఏరుట చూచిన వారు మోషే యొద్దకును అహరోను నొద్దకును సర్వ సమాజము నొద్దకును వానిని తీసుకొని వచ్చిరి. వానికి ఏమీ చేయవలెనో అది విశదపరచబడలేదు గనుక వానిని కావలిలో ఉంచిరి. తరువాత యెహోవా, ఆ మనుష్యుడు మరణశిక్ష నొందవలెను. సర్వ సమాజము పాలెము వెలుపల రాళ్లతో వాని కొట్టి చంపవలెను అని మోషేతో చెప్పెను. కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సర్వ సమాజము పాళెము వెలుపలికి వాని తీసుకొనిపోయి రాళ్లతో వాని చావగొట్టెను. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, వారు తమ తరతరములకు తమ బట్టల అంచులకు కుచ్చులు చేసుకొని అంచుల కుచ్చుల మీద నీలి సూత్రము తగిలింపవలెను. మీరు నా ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకము చేసుకొని మీ దేవునికి ప్రతిష్ఠితులయ్యుండునట్లు మునుపటివలే కోరిన వాటిని బట్టియు చూచిన వాటిని బట్టియు వ్యభిచరింపక దాని చూచి యెహోవా ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకము చేసుకొని వాటిననుసరించుటకే అది మీకు కుచ్చుగా నుండును. నేను మీకు దేవుడనయ్యుండునట్లుగా ఐగుప్తు దేశములో నుండి మిమ్మును రప్పించిన మీ దేవుడనైన యెహోవాను నేనే.